సాధారణంగా మనం కొన్ని వస్తువులు కొనుక్కునేటప్పుడు మైలా అంటూ ఉన్నాయి ఎలా అని బాధపడుతూ ఉంటాం. అసలు మైలా అంటూ అనేవి లేని వస్తువులు మనకి కొన్ని ఉన్నాయి. అవి పసుపు, కుంకుమ, బెల్లం, పూలు, పళ్ళు, ఒక్కలు, తమలపాకులు, పాలు, పెరుగు, తేనె, తులసి, గంధం, నెయ్యి, కూరగాయలు. ఇవన్నీ కూడా మైలా అంటూ లేనివి. తర్వాత దేవాలయాల్లోనూ పేరంటాల్లోనూ కొంతమంది మనకి పసుపునిస్తూ ఉంటారు. వాళ్ళు ఒక పరమార్థం కోసం. వాళ్ళు దాన్ని దేనికోసం ఇచ్చారో దానికోసం మాత్రమే ఉపయోగించాలి. పసుపును కూరల్లోనూ, కుంకుమను మన దైవ పూజకు ఉపయోగించకూడదు. పసుపును మనం మొహానికి రాసుకోవడంకు అటువంటి వాటి కోసం ఉపయోగించుకోవాలి. కుంకుమను కూడా అలాగే మనం ఏ ద్వారానికి పెట్టడానికో వాటికో ఉపయోగించాలి. కానీ అవి వాళ్ళు మనకి దానంగా ఇచ్చేస్తారు కాబట్టి అది మనం భగవంతుడికి పూజ చేయడానికి మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపయోగించకూడదు.